మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడు ఇది మంది మనకు ఒక వాగ్దానం చేస్తున్నారు. నేను నిన్ను తప్పించేదను అని మనకు వాగ్దానం చేస్తున్నారు. నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. తప్పించుకోవడం అంటే ఏదైనా ముందు ప్రమాదం ఉన్నప్పుడు మనము వాటి నుండి తప్పింపబడడానికి ఎదురు చూస్తూ ఉంటాం. ముందు ఏదైనా కీడు సంభవిస్తుంది అనుకున్నప్పుడు దానిని మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. లేకపోతే అకస్మాత్తుగా ఏదైనా ఉరి వచ్చినట్లు వచ్చినా దానిని మనమైతే తప్పించుకోలేము. కానీ మన దేవుడు మనతో ఉంటే మనము దేనినైనా తప్పించుకోగలమని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. ఇర్మియా గ్రంథము 39:18 ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. నీవు ఖడ్గం చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణము నీవు దక్కించుకుందువు. ఇదే యెహోవా వాక్కు. మన ప్రాణాన్ని మనం దక్కించుకుంటాం ఎప్పుడు అంటే దేవుడు మనతో ఉండినప్పుడు, దేవుడు మనల్ని రక్షించినప్పుడు మాత్రమే. ఇప్పుడు యూరప్ కంట్రీలో చాలా ఎండలు, వారికి ఎప్పుడూ వేయనంత ఎండలు అక్కడ కాస్తున్నాయి. ఆ ప్రజలు తప్పించుకోలేకపోతున్నారు. అది ఎవరి వశంలో ఉంది? ఆ ప్రమాదకరమైన పరిస్థితిని తప్పించుకోవడానికి మన దేవుని వశంలోనే ఉంది. అలాంటి ప్రజలకు దేవుడు ఈ విధమైన సూచన ఇస్తున్నాడు కూడా. ఎందుకంటే నన్ను ఆశ్రయించుడి, నేను మిమ్మల్ని తప్పిస్తాను అని మనకి వేళ ఇస్తున్నాడు. అలాంటి ప్రకృతి వైపరీత్యంలో కానీ మరి ఏ విధమైన ప్రమాదంలో కానీ వచ్చినప్పుడు మనము భయపడకుండా మన దేవుణ్ణి మనము కలిగి ఉండినప్పుడు దేవుడు నేను నిన్ను తప్పించేదను, నిశ్చయముగా నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నేను నిన్ను తప్పించేదనని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఈ మధ్య ముంబైలో కూడా విపరీతమైన వరదలు, ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ ప్రమాదకరమైన పరిస్థితులన్నిటికీ మనం ఎక్కడికి పారిపోలేము. కానీ మన దేవుడు మనల్ని కాపాడాలని ఆయన ఉద్దేశించిన ఎడల మనం వాటన్నిటి నుండి కాపాడబడతాం. మనం ఎక్కడికి పారిపోయినా కానీ వెంటాడుతూనే ఉండవచ్చు. కానీ వాటన్నిటి నుండి, ఇబ్బంది నుండి మనకి విడుదల పొందాలి అంటే మన దేవుణ్ణి మనం నమ్ముకోవాలి, మన దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. మన దేవుడే మనల్ని ఏ ఖడ్గం బారిన పడనీయడు, ప్రకృతి వైపరీత్యం అనే ఖడ్గం బారిన పడనీయడు, ఇంకా ఏ ప్రమాదం, ఆకస్మిక ప్రమాదం అనే ఖడ్గం బారిన పడనీయడు, మరి ఏ ఇరుకులోనూ మనల్ని పడనీయడు. ఎందుకంటే నేను నిన్ను తప్పించేదని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఆయనను మనము హత్తుకొని జీవించాలి. ఆయన బిడ్డలముగా మనము ఈ లోకములో జీవించాలి. ఆయనను మహిమపరుస్తూ మనము జీవించాలి. ఆయనకు సాక్షులముగా మనం ఉండాలి. కనుక మనము తప్పించబడాలి అంటే మన దేవుణ్ణి మనం హత్తుకోవాలి, మన దేవుణ్ణి మనము సేవిస్తూ ఉండాలి. ప్రతి విధమైన ప్రమాదం నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. ప్రతి విధమైన ఇబ్బందుల నుండి మనల్ని తప్పిస్తాడు. ప్రతి విధమైన ఇరుకు నుండి మనల్ని తప్పిస్తాడు. కీర్తన గ్రంథము 41:1-2 కూడా ఆపత్కాలమున యెహోవా వానిని తప్పించును అని వాగ్దానం చేస్తున్నాడు. కీర్తనకారుడు కూడా ఈ విధంగా తెలియజేస్తుంది. కీర్తనకారుడిని ఎన్నోసార్లు ఆపదల నుండి తప్పించాడు దేవుడు. ఎందుకు అంటే ఆయనను బహుగా సేవించే వ్యక్తి దావీదు మహారాజు కానీ ఇంకా వారిని బహుగా సేవించే ప్రజలను ఈ విధముగా తప్పిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. నేను నిన్ను తప్పించేదను, ఆపత్కాలంలో యెహోవా వానిని తప్పించును అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఎందుకని అంటే ఇరుకు నుండి విశాలతలోనికి రావాలి అన్నా, ఏదైనా ప్రమాదం నుండి మనము, ఏదైనా ఇరుకు మార్గముల నుండి మనము విడుదల పొందాలన్నా దేవుడు మనకి తోడుగా ఉంటేనే మన ప్రమాదములన్నిటి నుండి మనం తప్పించగలుగుతాము. ఆపత్కాలం నుండి మనం విడిపింపబడతాము. ఏదైనా దుశ్చర్యల నుండి మనము దానిలో చిక్కుకొనకుండా మనం తప్పించబడతాము. దేవుడు మన తోడుగా ఉంటే మనం అన్ని విషయాల్లో సహాయం పొందుతాము. దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండాలి. కనుక ఆయనను సేవిద్దాము, ఆయనను హత్తుకొని జీవిద్దాము. ఆయన మనకు ఆశ్రయదుర్గముగా ఉండి ప్రతి కీడును మనల్ని తప్పిస్తాడు, ప్రతి ప్రమాదం నుండి మనల్ని తప్పిస్తాడు, ప్రతి ఆపద నుండి మనల్ని తప్పిస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు నాయనా. తండ్రి, చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. వారు ఏ విషయంలో మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నారో, ఏది తప్పించబడాలని వారు వేడుకుంటున్నారో
నైనా వాటి నుండి వారికి విడుదల కలుగు చేయండి, వారికి క్షేమం దయచేయండి, ఇరుకు నుండి విశాలతలోనికి నడిపించండి, ప్రతి కీడు నుండి వారిని క్షేమ స్థితిలోనికి నడిపించండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.